హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు మళ్ళీ ఇంకో ఐకియా ప్రోడక్ట్తో మీ ముందుకు వచ్చాను. సో ఇదే ఆ ఐకియా ప్రోడక్ట్. సో ఐకియా నాట్, వాట్ ఈజ్ నాట్ అంటే ఇది ఒక మనకి ఫ్లోర్ లైట్ అండ్ దాంతోపాటు డెకరేషన్ లైట్ కూడా అని అంటారు. సో ఈ లైట్ని మనం ఈరోజు అన్బాక్స్ చేద్దాము. టోటల్గా దీన్ని కూడా ఎలా ఫిక్స్ చేయాలో టోటల్ ప్రాసెస్ మీకు చూపిస్తాను ఈ వీడియోలో. సో మనం అన్బాక్స్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, మా ఛానల్లో అన్ని వీడియోస్ మిస్ కాకుండా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, ఇంకా బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు తెలియాలంటే నన్ను ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అండ్ ట్విట్టర్లో ఫాలో అవ్వండి. సో ఇది మన టోటల్ బాక్స్ ఇలా ఉంటుంది. జస్ట్ సింపుల్గా ఉంటుంది. ఈ టేప్ తీసేసి ఓపెన్ అయిపోయింది. సో ఇందులో మనకు మాన్యువల్ ఇచ్చారు, దాంతోపాటు రాడ్ ఇచ్చారు, టోటల్గా హైట్ రాడ్. నెక్స్ట్ ఇదే మన టోటల్ లైట్ పెట్టడానికి సెటప్ అన్నట్టు. నెక్స్ట్ ఇది బేస్ ప్లేట్ అండ్ బాటమ్ ప్లేట్, ఎవ్రీథింగ్ 1.8 kg ఉంది బేస్ అన్నట్టు ఇది. సో ఇవి మనకు టోటల్గా బాక్స్లో వచ్చింది. 1 by 1 ఫిక్స్ చేద్దాం. బాటమ్ అయితే ఫిక్స్ చేస్తే ఏం లేదు, చాలా హెవీ వెయిట్ ఉంది. జస్ట్ ఇది మెటీరియల్తో తయారు చేస్తారు. స్టోన్ లాగా ఉంది, మిక్స్డ్ మెటీరియల్ ఏదో. దీనిపైన ఇది కవర్ లాగా ఇచ్చారు, ఇది బాగుంటుంది. నెక్స్ట్ ఇది 4 pieces లాగా ఇచ్చారు ఒక రాడ్నే. ఇది మనకి 4 pieces ఉన్నాయి కదా, ఎగ్జాక్ట్గా 4 piecesకి ఎవ్రీ సైడ్ థ్రెడ్ ఉంది. సో టోటల్ సింగిల్ రాడ్ చేయాలంటే 4 pieces కలిపి 1 by 1 ఫిక్స్ చేద్దాం. ఇలా జస్ట్ ఇలానే. సో ఇలా రాడ్ అయిపోతుంది. ఈ బేస్ ఫిక్స్ చేయడమే. నెక్స్ట్ ఇది మన బల్బ్ బేస్ అన్నట్టు. సో దీన్ని అటాచ్ చేయడమే. సింపుల్, దట్స్ ఇట్. మనకి ఇక్కడ వైరు ప్రాపర్గా ఉండడానికి, అలైన్ చేసుకోవడానికి సో ఇక్కడ రబ్బర్ క్లిప్స్ ఇచ్చారు. సో అవి యూజ్ చేసి మనం ఇంకా ప్రాపర్గా యూజ్ చేసుకోవచ్చు. అవి వైర్ ఎక్స్ట్రా ఉంటే ఇక్కడే ఆన్ ఆఫ్ స్విచ్. ఈ క్లిప్స్ని మనం ఫిక్స్ చేసి చూద్దాం. ఇక్కడ వైర్ తీసి ఈ వైర్ని ఇందులో పెట్టేసి క్లిప్ని ఫిక్స్ చేయడమే. సో ఇందులో ఫిక్స్ చేయడమే. ఈ రాడ్ ఉంది కదా, టోటల్ రాడ్. ఈ రాడ్ని మనకు కావాల్స్తే హైట్ తగ్గించుకోవాలనుకున్నామండి, మిడిల్లో ఒక అటాచ్మెంట్ తీసేసామనుకోండి సరిపోతుంది. దట్స్ ఇట్. మనకి ఎంత హైట్లో కావాలంటే అంత హైట్లో యూజ్ చేసుకోవచ్చు. డెకరేషన్ లైట్లా, ఫ్లోర్ లైట్లా. దీన్ని డెకరేషన్ లైట్లా యూజ్ చేద్దాం అనుకుంటున్నాను, అందుకే ఈ 2 అటాచ్మెంట్ తీసేసాను. ఇప్పుడు దీని హైట్ చూడండి, జస్ట్ ఇంతే. దీన్ని ఇప్పుడు ఎలా ఫిక్స్ చేయాలో చూద్దాము. నార్మల్గా మనకు ఈ బల్బ్ ఫిక్సింగ్ బేస్లో ఇలా ఎక్స్ట్రా ఒక థ్రెడ్ వస్తుంది. థ్రెడ్ తీసేసి ఈ బేస్ని పెట్టేసి టైట్ చేయడమే. అప్పుడు మనకి ఇది ప్రాపర్గా ఫిక్స్ అయిపోతుంది. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పుడు ఇందులో మనం లైట్ ఫిక్స్ చేసి చూపిస్తాను మీకు. సో నార్మల్గా ఇందులో మనకు రెగ్యులర్ లైట్ రావట్లేదు, థ్రెడ్డింగ్ బల్బ్ వస్తుంది. మనకి ఈ థ్రెడ్డింగ్ బల్బ్ వస్తుంది. ఐకియా నుంచి డైరెక్ట్ ఇది తీసుకునేటప్పుడు ఆర్డర్ చేయండి. సో నేను మర్చిపోయాను స్పెసిఫిక్గా బల్బ్ ఆర్డర్ చేయడం, అందుకే నేను బయట నుంచి తీసుకున్నాను. సో పానాసోనిక్ది ఇది థ్రెడ్ బల్బ్. ఇప్పుడు బల్బ్ని ఇందులో ఫిక్స్ చేసి చూపిస్తాను. ఇదే ఆ థ్రెడ్ బల్బ్. మనకి దీనికి వారంటీ కూడా ఉంటుంది, ఇక్కడ స్టిక్కరింగ్ వేశారు కదా అలా. సో ఈ వారంటీ బల్బ్ జస్ట్ ఇందులో పెట్టేసి పాటు కింద మనకు ఆన్ ఆఫ్ స్విచ్ ఉంటుంది. ఈ స్విచ్ని మనం యూజ్ చేసుకోవచ్చు ఆన్ ఆఫ్ కోసము.
బల్బ్ అయితే ఫిక్స్ అయిపోయింది. సో బాగుంది కదా చూడడానికి, లుక్ వైజ్ చాలా బాగుంది. మనకు సైడ్కి డెకరేషన్ ఐటమ్లా అండ్ ఫ్లోర్ లైట్లా 2 విధాలుగా మంచి ప్రాపర్గా యూజ్ అవుతుంది. ఇప్పుడు మీకు ఆన్ ఆఫ్ చేసి చూపిస్తాను. ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్ ఆన్ ఆఫ్. బాగుంది కదా. రెగ్యులర్ థ్రెడ్ బల్బ్ ఇందులో సరిపోయేది పెట్టి చూసాం కదా. సో ఇప్పుడు దీంట్లో మనం రెగ్యులర్గా థ్రెడ్ బల్బ్స్ వాడము నార్మల్గా. సో హౌస్ యూసేజ్లో వేరే బల్బ్స్ ఉంటాయి, రెగ్యులర్ బల్బ్స్. ఇలాంటి బల్బ్స్ మనం రెగ్యులర్గా వాడతాం కదా. సో దీనికి ఇందులో పెట్టి వాడడానికి రాదు. సో దానికోసం నేను ఏం చేశానంటే, నేను దీనికి ఎలా యూజ్ చేయాలి, ఇది నా స్మార్ట్ బల్బు, బట్ ఇందులో ఈ స్మార్ట్ బల్బ్ సెట్ అవ్వట్లేదు. దానికోసం నేను సెర్చ్ చేస్తుంటే నాకు ఈ కన్వర్షన్ దొరికింది. సో ఈ కన్వర్షన్ ఏంటంటే, మనము రెగ్యులర్ బల్బ్ని థ్రెడ్ బల్బ్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. సో ఇవి మనకు బయట నేను ఆఫ్లైన్ మార్కెట్లో ట్రై చేశాను, బట్ ఎక్కువ ఏ షాప్స్లో ఇవి అమ్మట్లేదు. సో నేను అమెజాన్లో ట్రై చేస్తాను. అమెజాన్లో నాకు ఈ 5 ప్యాకెట్ 250 రూపీస్ అరౌండ్ పడింది. ఇలాంటివి 5 థ్రెడ్డింగ్స్ వచ్చాయి. సో ఒకటి తీసుకుంటే 170 రూపీస్ ఉందని చెప్పి, సరే ఒక 70 రూపీస్ అయిపోయినా ఎప్పుడైనా ఖరాబ్ అయినా మనకు ఉంటాయని చెప్పి 250 రూపీస్కి 5 తీసుకున్నాను. సో ఇదేనమాట. సో ఈ థ్రెడ్డింగ్ యూజ్ చేసి మనం ఇప్పుడు మన రెగ్యులర్ బల్బ్ని యూజ్ చేద్దాం. ఇందులో నార్మల్గా బల్బ్ కంటే ముందు ఈ థ్రెడ్డింగ్ పెట్టేసి, ఫస్ట్ నా దగ్గర వేరే నార్మల్ బల్బ్ ఉంది, అది పెట్టి చూపిస్తాను. ఇది నార్మల్ బల్బ్, ఇది పెట్టి చూద్దాం ఫస్ట్ అసలు ఎలా ఉంటుందో దీని లైటింగ్. నార్మల్ బల్బ్ ఇది చిన్న బెడ్ లైట్ ల్యాంప్ అన్నట్టు, అది పెడితే ఇలా ఉంది మనకు లింక్ లుక్. చూడండి ఇప్పుడు అన్ని లైట్స్ ఆఫ్ చేశాను. స్పెసిఫిక్ లైటింగ్ ఎలా ఉందో రూమ్లో చాలా బాగుంటుంది. ఫ్లోర్కి లైటింగ్, ఇప్పుడు స్మార్ట్ బల్బ్ పెట్టి చూపిస్తాను మీకు. ఎవ్రీ టైం ఈ థ్రెడింగ్ మనం రిమూవ్ చేయని అవసరం లేదు. జస్ట్ ఇలా బల్బు, ఏ బల్బు మనకు దొరికితే ఆ బల్బ్ పెట్టుకోవచ్చు ఇందులో. జస్ట్ నేను ఆ థ్రెడింగ్లో మళ్ళీ ఆ బల్బ్ తీసేసి ఈ బల్బ్ పెట్టేస్తున్నాను. బల్బ్ ఫిక్స్ అయిపోయింది. ఇది స్మార్ట్ బల్బ్ సిస్కాది. ఎందుకు బ్లింక్ అవుతుందంటే పేరింగ్ వైఫై కనెక్షన్లో లేదు. సో స్టార్టింగ్లో మనకి ఏ బల్బ్ అయినా స్మార్ట్ బల్బ్ పేర్ చేయడానికి ముందు ఇలా బ్లింక్ అవుతుంది. సో ఆటోమేటిక్ పేర్ ఆప్షన్కి వెళ్తే ఇది సెట్ అయిపోతుంది. సో టోటల్గా నేను బల్బ్ ఆల్రెడీ సెట్ చేశాను. ఒకసారి మళ్ళీ కలర్స్ చేంజ్ చేసి మీకు చూపిస్తాను. స్మార్ట్ బల్బ్ అయితే ఇప్పుడు టోటల్గా సెట్ అయిపోయింది. చూడండి చుట్టూ మనకు ఏ కలర్ అయితే ఆ కలర్ భలే స్ప్రెడ్ అవుతుంది. లుక్ చాలా బాగుంటుంది. ఒకసారి మీకు లైట్స్ ఆఫ్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుందో. సో చూసారు కదా ఎలా ఉందో రూమ్ మొత్తం మంచి లైటింగ్. స్మార్ట్ బల్బ్ పెడితే ఎంత స్ప్రెడ్ అవుతుందో లైట్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. దాంతోపాటు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఎందుకంటే మీరు షేర్ చేస్తేనే అందరికీ ఈ వీడియో గురించి తెలుస్తుంది కదా. సో మీ సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్ ఇన్ మై నెక్స్ట్ బ్లాగ్.